అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువం. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువం. కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు. కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు. పావన దేహంలో గాయాలు పొంది, పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినావా. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువం. సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు. సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు. వస్త్రహీనుడిగా సిలువలో వ్రేలాడి, వస్త్రహీనుడిగా సిలువలో వ్రేలాడి నీ సొగసును కోల్పోయినావా. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువం. పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు. పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు. నా స్థానమందు నా శిక్ష భరించి, నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును,
నీరు నమెలా తీర్తును. ఏ యోగ్యతలే నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హతలే నన్ను నీవు రక్షించినావు ప్రభువం. ఏ యోగ్యతలే నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హతలే నన్ను నీవు రక్షించినావు ప్రభువం. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యతలే నన్ను నీవు ప్రేమించినావు దేవం. ఏ అర్హతలే నన్ను నీవు రక్షించినావు ప్రభువం. థ్యాంక్ యూ. పాట అర్థం బాగుంది కానీ నా గొంతు ఏం బాగలేదు. నాకు ఇష్టమైన పాట. పాడారండి, ఏం పర్వాలేదు, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. గొంతు కూడా బాగుంది, బాగా వచ్చింది పాట. థ్యాంక్ యూ అక్క. శారక్క చక్కగా పాడినారు లెక్క. థ్యాంక్ యూ. మనకి ఈరోజు రావాల్సిన సిస్టర్ డాక్టర్ మమత గారు అనుకోకుండా రావటం లేదు. జస్ట్ ఒక 2 minutes అప్పుడు 4 కి 2 minutes అప్పుడు చెప్పినారు కేజీ అంట. అందుకే ఇంకా స్వర్ణక్క చెప్తుంది అని చెప్పింది. బైబిల్ క్విజ్ అడుగుతాను సిస్టర్స్, రెడీగా ఉంటారా? స్వర్ణక్క వచ్చేంత వరకు. వచ్చినాను కానీ నువ్వు అడుగు. ఓకే అక్క, అడుగుతాను. థ్యాంక్ యూ. నిజంగా ఎప్పుడు కేజీ ఆంటీ అంటుంటుంది ఎవరు రెడీ, బ్యాటరీ లాగా రెడీగా ఉండాలని. మరి అడిగినప్పుడు అక్క వెంటనే ఒప్పుకున్నందుకు అక్కకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత సడన్ గా అసలు 4 అయింది, అప్పుడు అక్కకి ఫోన్ చేస్తే ఎత్తుకోకుంది. మరి అవకాశం ఉంది. అక్కకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. జస్ట్ ఒక 15 బిట్స్ అక్క అసలు చూసుకోలేదు పాపం మెసేజ్. అట్లా ఒకసారి క్విజ్ అడుగు సుశీల అంటే సర్లే నేను. యాయేలు తన దేశానికి శత్రువైన వాడికి సర్దారులకు తగిన పాత్రతో ఏ ఆహారంను తెచ్చిచ్చింది? ఏ ఆహారం? రైట్ ఆన్సర్. బలవంతుడు సింహపు కళేబరంలో ఏ పదార్థంను కనుగొన్నాడు? మనుషులు పల్లేరు చెట్లలో డాష్ పండ్లను కోయిదురా. పల్లేరు చెట్ల అట్లా అర్థం సిస్టర్, మేడి పండ్ల లాగే ఉంటది. అంజూర పండు కాదు, అంజూర పండు. మేడి పండు అంజూర పండు అలాగే అదే జాతి. ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును దేని కొరకు అమ్ముకున్నాడు? అది కాదు నేను అడుగుతా అంటే ఏ వంటకం? కరెక్ట్, చిక్కుడుకాయ. పరలోకం నుండి వచ్చిన 3 అతిథులకు దప్పిక తీర్చేటకై అబ్రహాము ఏ పానీయాన్ని తెచ్చిచ్చాడు? మంచినీళ్ళే. పాలు. పాలు కరెక్ట్. పాలు.
పౌలు త్రోయలో ఒక వస్త్రమును విడిచిపెట్టాడు, ఏమిటది? పౌలు చర్మపు కాగితం. కాదు. త్రోయలో వస్త్రమును చర్మపు వస్త్రము. విడిచిపెట్టాడు. ఒక వస్త్రాన్ని, త్రోయలో ఒక వస్త్రాన్ని విడిచిపెట్టాడు. మరి వచ్చేటప్పుడు తిమోతిని తీసుకురమ్మంటాడు. అంగి అంగి కరెక్ట్. అంగియా? అమృత వల్ల కరెక్ట్ అంతే. ఒక రాజు లోపల తన ఒంటి మీద ధరించిన వస్త్రం ఏది? గోనెపట్ట. కరెక్ట్. పందులు ఎదట వేటిని వేయవద్దని ప్రభువైన యేసు తన వెంబడించిన వారితో చెప్పాడు. కరెక్ట్. దీనిలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు డాష్ ఎక్కువ చేసుకొనగలడు? మూరెడు ఎక్కువ చేసుకోలేడు. మూరెడు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఒక కుష్ఠరోగిని శుద్ధి చేయుటకు యాజకుడు తీసుకురావాల్సిన నూనె పరిమాణం ఎంత? ఒక కుష్ఠరోగిని శుద్ధి చేయుటకు యాజకుడు అరపావు. కరెక్ట్ అక్క. అర్ధ సేరు. కరెక్ట్. పావు సేరు అంత ఒకటి అనుకుంటా. కరెక్ట్. అర్ధ సేరు. యెరూషలేం ప్రాకారం నిర్మించుటకు నెహెమ్యాకు అతని సహకారులకు ఎన్ని రోజులు పట్టింది? 50 రోజులండి. 50 రోజులు. 49 రోజులు. 52 అని అంటే కరెక్ట్. 52 రోజులు. 49 కాదు. 52 days. కరెక్ట్. ఏలియా ఒక ప్రవక్త ఒక వృక్షం కింద కూర్చొని మరణించాలని ఆపేక్షించాడు. బదరి వర్షం. రైట్ ఆన్సర్. విమోచింపబడిన వారు పరలోకమందు ఏ చెట్టు కొమ్మలను పట్టుకొని ఉంటారు? అట్లా కాదు, కొద్దిగా ఇంకా దగ్గరకు వచ్చినారు. విమోచింపబడిన వారు పరలోకమందు ఏ చెట్టు కొమ్మలను? ఫలములనిచ్చు కదా. ఖర్జూరం. తప్పు సిస్టర్ అది. రాజైన సౌలు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకు ఏ చెట్టు క్రింద దిగి ఉండెను? ఏంటండి? రాజైన సౌలు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకు ఏ చెట్టు క్రింద దిగి ఉండెను? మనము తింటాం, మనము జ్యూస్ చేసుకుని బ్లడ్ పడాలనుకుంటారు చూడు. క్లూ ఇచ్చిన. దాడిమ చెట్టు సిస్టర్. వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. నోవాహు ఓడ ఏ చెట్టు మ్రాన్లతో తయారు చేయబడింది? మ్రాను చెట్టు. ప్రభువును ఒక వృక్షం యేసు ప్రభుని ఒక వృక్షంతో పోలుస్తారు. పాట కూడా ఉంది. జల్దర్ వృక్షం. కరెక్ట్. ఇర్మియా ఒక చెట్టు చువ్వపైకి ఎదిగి వచ్చుట చూచాడు. కరెక్ట్. చెరపట్టబడిన వారు తమ సితారాలను ఏ చెట్లకు తగిలించారు? రైట్ ఆన్సర్. ఏమో చెప్తారు లేదు. దురదగొండి చెట్లకు బదులుగా ఏ వృక్షం మొలుచును? కరెక్ట్. గొంజి. వెరీ గుడ్. వెరీ గుడ్ ఆంటీ. వాణి ఆంటీ కదా? థ్యాంక్ యూ ఆంటీ. బాగా చెప్పినారు. బాగా చదివేస్తున్నారు కదా అందరూ. క్రైస్తవులని పిలువబడిన
ఏ పట్టణం? అంత్యకేలు. వెరీ అంత్యకలు. గుడ్, వెరీ గుడ్. ఈత Correct. చెట్లు గల పట్టణం. ఎరికో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. బ- అర్తమీ దేవిని దేవతగా పూజించిన పట్టణం ఏది? ఎఫెసు. బా, రైట్ ఆన్సర్. ఏథెన్స్ అనుకుంటున్నాను కదా. ఎఫెస్. ఎఫెస్ ఆంటీ. కేబార్ నది ప్రదేశమున ఈ ప్రవక్తకి ప్రత్యక్షమైనాడు దేవుడు. ఏలియా. ఆహా, కాదు. కాదు కాదు, అదే ఇర్మియా. ఆహా, ఇప్పుడు వేరే వాళ్ళు కాదు, చెప్తున్నారు. ఇర్మియా. ఎహెచ్కేల్, రైట్ ఆన్సర్. ఎస్కేల్ అండి, ఎస్కేల్. కరెక్ట్. ఎహెచ్కేల్ రైట్ ఆన్సర్. ఎహెచ్కేల్ is right answer. Correct. ఎలీషా ఏ లోహమును నీటిపై తేలియాడలు చేశాడు? ఇనుము. కరెక్ట్. గొడ్డ. గుడ్. చాలా ఏమైందా అక్క ప్రిపేర్ అయింటుంది, దానికోసమే కొద్దిగా ఎక్కువ అడిగినాను. మోగులు చక్కటి కుస్. స్వర్ణక్క సుశీల రెడీనా? రెడీ. ఓకే ఓకే. నిజంగా స్వర్ణక్కకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా? అయ్యో, ఆంటీ అంటాం కదా ఎవరు రెడీ బ్యాటరీ లాగా. దేవుడి ఇచ్చిన అవకాశం దేవునికి ఇస్తారు. థ్యాంక్స్ అక్క. మరి ఇప్పుడు మన మధ్యలో స్వర్ణక్క ఉంది. మనము శ్రద్ధగా వాక్యాన్ని విన్నాము. అక్క నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. సడన్ గా ఇట్లా అసలు 2 minutes 4 అయిపోయింది, అప్పుడు చేస్తే సర్లే అనింది. దేవుని మన అక్క నోటి నుంచి ఏ మాటలు వస్తాయో మనము శ్రద్ధగా విన్నాము. వన్నాలు సుశీల, సారా వందనాలు. వన్నాలు, కేజక్కకు వన్నాలు, అలాగే చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వన్నాలు. మొదట నాకు ఇచ్చిన అనుకోని దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్విజ్ అయిపోయింది, మరి అలాగే పాటలు కూడా అయిపోయాయి కాబట్టి నేను డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యం. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, మహాగండ మహాపరిశుద్ధ మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాన్న. ఈ సాయంకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అనుకునే అవకాశంగా నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే నా నోట ఏ వాక్యం అయితే ఉంచబోతున్నారో ఆ వాక్యం అందరికీ దీవెనకరంగా విని వారికి చెప్తున్నా, నాకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపమని, మరి మీరే మాకు తోడుగా ఉండి చివరి దాకా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒకరు నాకు రెఫరెన్స్ చదివి వినిపించడానికి సిద్ధంగా ఉండండి. వాక్యానికి వెళ్తే, ఇందాక దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక వాక్యం చూస్తున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు. ఇదొక్కటి నేను చదువుతాను, తర్వాత రెఫరెన్సెస్ మీరు సిద్ధంగా ఉండండి. ఎవరైనా ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మనం చూస్తే ప్రభుల వారు మరి బాప్తిస్మ యోహాన్ గారి ద్వారా బాప్తిస్మం పొంది బయటకు వచ్చినప్పుడు పైన కూడా చూస్తే ప్రజలు కనిపెట్టు ఇతడు క్రీస్తు ఉండునేమో అని బాప్తిస్మ యోహాన్ గురించి అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొంచుండగా 15వ వచనం, యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళంను బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో కొట్టు కాల్చివేయనని అతనితో చెప్పాను. ఇట్లా చెప్తున్నప్పుడు కిందికి వచ్చినప్పుడు ఆయన గురించి చూస్తే యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మలోను, కింద చూస్తే పరిశుద్ధాత్మతోను అనుంది ఫుట్నోట్లో. అలాగే 22వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ప్రభుల వారు ఎప్పుడైతే
బాప్తిస్మం తీసుకుని బయటకు వచ్చాడో యొర్దాన్ నది నుంచి, అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే ఆయన మీదకి శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చును. ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటిది? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఇంకా మనము అన్ని చాలా చోట్ల మనం చూస్తాం. ఎక్కువ మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రకటన 4:8 ఏముంది? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు యెహోవా. అక్కడ దూతలు ఎలాగైనా ప్రసిద్ధి చేస్తున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా యెషయాలో చూస్తే 45:12 కూడా అక్కడ కూడా మనకి ఈ మాట కనిపిస్తుంది. ఇలాగ చూస్తే చాలా సందర్భాల్లో ఆయన గురించి పరిశుద్ధాత్మ అనేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేది మనం కనిపిస్తున్నాం. మన ఈ 22వ వచనంలో పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే శరీరాకారంతో ఆయన మీదకి పావురం వలె దిగి వచ్చెను. నా ప్రియ కుమారుడు. ఆయన నిజమే మరి దేవాదేవుని ఏకైక ప్రియ కుమారుడైన ప్రభుల వారు మన కొరకు, మనలాంటి పాపుల కొరకు, తప్పిపోయిన ప్రజలమైన మన కొరకు ఆయన ఈ లోకానికి మానవ రూపిగా వచ్చారు. కానీ ఆయన శరీరం ఎలాంటిది? పరిశుద్ధత కలిగిన పరిశుద్ధాత్ముడు, ఏ పాపము లేని పావనామూర్తి. మరి ఎంత చక్కగా ఆయన మన కొరకు ఈ లోకానికి దిగొచ్చాడంటే ఆయన గురించి మనకు తెలియజేయడానికి ఆకాశం నుండి ఒక శబ్దం ఏమని వినిపిస్తుంది? మనం చూసి కూడా నమ్మము, విని కూడా విశ్వసించం. అందుకని అక్కడి నుంచి మనకు పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏంటని? నీవు నా ప్రియ కుమారుడు, ఆయన ఏకైక కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాననేది మనకు యోహాను స్వార్థలు, లూకా స్వార్థలు మనం చూస్తాం. నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వినిపించడం మనం చూస్తాం. అలాగే చూస్తే మనం ప్రస్తుతం మన సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఎలాగో మనకు ఆయన తన పనులని మన ద్వారా చేయిస్తాడు. ఎలాగో ఆయన ఈ లోకానికి మరి ఆయన పరిశుద్ధతను పంచడానికి వచ్చాడని చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1-4 వరకు చూడండి ఎవరైనా. రెండవ అధ్యాయము 1-4 అక్క. 1-4 సిస్టర్. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చదవనాక చాలండి, ఇదే చాలు, 4 వచనాలు చాలు. ఎలాగా పరిశుద్ధాత్మ శక్తి మనుషులందరి మీద ఆ సంఘంలో పోయపడి తన స్థానాన్ని ప్రభు అక్కడ స్థిరపరచుకున్నట్టుగా చూస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగూ పరిశుద్ధాత్మ శక్తిని చూడగలిగారు. వాళ్ళు ఉన్న ఆ గది అంతా కూడా ఎలాగూ నింపబడిందో మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఆయన భూమికి తన పరిశుద్ధాత్మ శక్తిని మనందరికి పంచడానికి, మరి సంఘంలో మనమంతా ఎలాగూ జీవించాలి పరిశుద్ధులుగా అలాగూ నేర్పించడానికి, సంఘంలో తన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని చూస్తున్నాం. అన్ని చూడడానికి సాయం లేదు కాబట్టి నేను దాటిపోతున్నా. ఆయన మన కొరకు చేస్తున్న కార్యంలో మొదటిగా చూస్తే ఆయన భూమికి మన కొరకు తన పరిశుద్ధాత్మ శక్తిని పంచడానికి వచ్చాడనేది చూస్తున్నాం. రెండవది ఆయన పరిశుద్ధాత్ముడు పాపమును గురించి ఒప్పింపజేస్తాడంట. మనలో ఏదైనా మనం చిన్న తప్పు చేసినా సారీ అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటాం. పిల్లలు కూడా ఒప్పుకుంటారు. ఏదైనా తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే మనం అన్ని చెప్పుకుంటామో తప్పైందని, అలాగూ ప్రభు దగ్గర మనం కూడా చెప్పుకోవాల్సిన వారమే ఉన్నారు. అలాగైనా మనల్ని సిద్ధపరుస్తాడంట. యోహాను సువార్త 16:8-11 వరకు చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 8-11. ఆయన వచ్చి పాపంని గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గూర్చి ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పుకుని కొంచెం చాలు. కాలం ఉన్నప్పుడు చాలండి సిస్టర్. ఓకే ఎంతవరకు అంటే 8 నుంచి 11 వరకు చాలు. 7 కూడా చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. 8లో చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును, ఒప్పుకొన చేయను. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన తప్పులు పాపాలు ఒప్పుకుంటేనే ఆయన క్షమించి తిరిగి మనల్ని ఆయన వెళ్ళడమే ప్రయోజనకరం అంటున్నాడు. నేను చనిపోయి 3వ నాడు మృత్యుంజయుడు లేచి తిరిగి వెళ్ళి మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు కదా, అది మనకు ప్రయోజనకరం అంట. 7వ వచనంలో నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. తిరిగి ఆయన రావడానికి ఈ లోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఆ పైన చూస్తే 13, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును కదా. మనము ఎలాగుండాలంట? మొదటిది, ఆయన భూమికి మన కొరకు పంపబడి ఉన్నాడు. రెండవది, ఆయన మనస్సాక్షిని, మన పాపములను తప్పులను ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడనేది రెండవదిగా చూస్తాం. మూడవది చూస్తే యోహాను సువార్త 1:12. 1:12. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చాలండి. ఇక్కడ మనకి ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. 1 కొరింథీ 6:9, 2 కొరింథీ 5:17, అలాగే యోహాను సువార్త 3:7 వరకు, రోమ 8:10. ఈ వచనాలన్నీ చూస్తే ఒకటి మనకందరికీ తెలిసిన ఒక వచనం మనం చూసుకొని ముందుకి వెళ్దాం. 2 కొరింథీ 5:17 ఏముంది? కాబట్టి ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. అంటే మనం మనుషులుగా జీవిస్తూ ఉన్నాం, కానీ దేవునిలోకి ఆయన పరిశుద్ధాత్మ శక్తిలోనికి ఆయన ఆధిపత్యంలోనికి వెళ్ళినప్పుడే మనము నూతన జన్మ అనుభవాన్ని నూతన సృష్టిగా చేయబడతాం అన్నమాట. అలాగే చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి అవుతారు. అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. కలిగించడానికే లోకానికి వచ్చాడు. అందుకే మనం మొదట నమ్మాము, మళ్ళీ రక్షింపబడ్డాము, తర్వాత బాప్తిస్మం పొందాము. దేవునిలో జీవిస్తూ మనము చక్కగా అన్ని పొందుకుంటున్నాం అనేది మనకు తెలుసు. మొదట ప్రజల్ని వారి వారి పాపములను ఒప్పుకొని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి వాళ్ళలో రెండవ జన్మ అనుభవాన్ని బాప్తిస్మం ద్వారా ఇచ్చుటకు వచ్చాడు. నరులు మరి వెనక్కి తిరిగి చూడకుండా, ఇంకొకసారి తప్పులోకి వెనక్కి తిరిగి చూడకుండా ఆయన ఈ లోకానికి వాళ్ళను సిద్ధపరచడానికి వచ్చాడు అనేది మనం చూస్తాం. వెను తిరిగి ఒకవేళ ఏదైనా తెలియక చేసి తప్పినా మరి దేవుని నామాన మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మరి తిరిగి మనల్ని క్షమించి రక్షిస్తాడనేది చూస్తాం. అప్పుడు ఆయన వారి జీవితంలో ప్రవేశించి నూతన హృదయాన్ని, నూతన ఆత్మని వారికి ఇస్తాడనేది మనం చూస్తాం. అందుకనే 2 కొరింథీ 5:17 కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. యేసు క్రీస్తులోనే మనం నూతన సృష్టిగా చేయబడతాం. మరియు వారి నూతన జన్మ ద్వారా వారు దేవుని పిల్లలగుటకు అవకాశము లభిస్తుంది. దేవుని పిల్లలు అగుదురు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది, భూమికి పరిశుద్ధాత్ముడు మన కొరకు భూమికి పంపబడ్డాడు. ఆయన మనస్సాక్షిని ఒప్పింప చేస్తాడు. నూతన జన్మ అనుభవాన్ని మనకు కలిగిస్తాడు.
నాలుగవదిగా చూస్తే ఆయన మనకు బోధిస్తాడంట. యోహాను సువార్త ఇందాకే చూసాము. యోహాను సువార్త 16, 13, 14లో ఏముందంటే, యోహాను సువార్త 16, 13, 14. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన ఇంకా చదవాలి సిస్టర్. చదువు అన్న 14 ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచుము. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. కొంచెం కాలం అయిన తర్వాత చాలమా? చాలు, అక్కడికి చాలు. 13లో ఏముంది? ఇంతకుముందు మనం చూసుకున్న అంశమే. ఏమంటున్నాడు? ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వ సత్యములు. మనలో ఇంకా ఎటువంటి వెనుక తిరిగి చూసుకునే అవసరత ఉండకుండా దేవుడు సర్వ సత్యం మనలో ఎప్పుడు సత్యము. అందుకే ప్రభు చెప్తాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. ఆయనలో ఉంటేనే జీవించువారం, సత్యంలో ఉండువారం అని చెప్తున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. అనగా నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమ పరచును కదా. ఏం చెప్తున్నాడు? సర్వ సత్యంలో ప్రతి విశ్వాసిని ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నాలుగవది, ఆయన బోధించి నేను చెప్పినది వినండి అని చెప్పి ఆయన సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడంట. అలాగే ఐదవదిగా చూసినప్పుడు ఆయన విశ్వాసులను ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చి ఇందాక చూసాం కదా. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఏం చెప్తున్నాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మ, ఆయన చెప్పుల వారి కూడా నేను పాత్రలను కాను అంటున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన మనము మొదటగా చూసిన 3వ అధ్యాయము 21, 22 వచనాల్లో ప్రభువు పరిశుద్ధాత్ముడు అనేది మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మరి నూతన జన్మ అనుభవం మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనము జన్మించిన తర్వాత ఆయనలో ఉంటూ ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందువారంగా ఉంటామని మనము తెలుసుకోగలం ఈ మాట ద్వారా. ఈ బాప్తిస్మము పరిశుద్ధాత్మ ప్రారంభమై దేవుడు కోరుచున్నట్టుగా మనమందరం బద్దులమై ఉన్నాం. తన పిల్లలందరూ ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి ఉన్నారో వారందరూ కూడా లోకంలో సంఘంలో పరిశుద్ధాత్మ స్వభావాన్ని కలిగి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి దేవుని యొక్క పరిశుద్ధతను ధరించుకుని మనము ఆ విధంగా జీవించచ్చు అసాధారణ జీవితాన్ని గడపాలని ప్రభు మనల్ని ఈ మాటల ద్వారా కోరుకుంటున్నాడు. అలాగే ప్రభు ఆయన వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ శక్తితో సంఘం నింపబడినప్పుడు అక్కడ మనం చూస్తాం. అంతా మనం వచనాలు చూడడానికి టైం లేదు, కానీ అక్కడ లూకాసు వార్త 24:49, మత్తయి సువార్త 3:11లో చూస్తే అందరు కూడా భాషలతో మాట్లాడడం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిని చూస్తున్నాం. అగ్ని ఆ గది అంతా కూడా వ్యాపించినట్టుగా, చల్లని వాతావరణం వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. అసాధారణ సామర్థ్యము వాళ్ళ జీవితాల్లో ప్రారంభం అవుతుందని, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది కార్యం అని మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. మన జీవితాల్లో అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందాలని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలాగా పరిశుద్ధాత్మ శక్తి నూతన అనుభవాన్ని, నూతన జన్మను పొందుతూ మనం ముందుకి వెళ్ళాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు, మనం బాప్తిస్మం పొందినప్పుడు మనకు ఎలాంటి శక్తి వస్తుందంటే సాక్ష్యం ఇచ్చే సామర్థ్యం వస్తుంది. నేను దేవుని నమ్మాను, విశ్వసించాను, మీరు కూడా నమ్ముకోండి, మీ జీవితం కూడా చక్కగా దేవునిలోకి నడిపించబడాలి అని చెప్పి మనం, అందుకే 2వ ఆజ్ఞగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. 10 ఆజ్ఞల్ని 2గా చేశాడు. ఈ కృపాయుగంలో దేవుడు 2గా చేసి 2వ ఆజ్ఞగా అందరికీ మార్కు 15:16లో సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించని అనే బాధ్యత మన మీద పెట్టి ఆరోహణ అయ్యాడు. కాబట్టి మన బాధ్యత
మనం తెలుసుకున్న దేవుని మనందరికీ పంచువారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు మనమందరం కూడా మన జీవితాల నుంచి కూడా సాక్ష్యం ఇచ్చే శక్తి సామర్థ్యాన్ని మనం పొందుతామంట. అపొస్తలుల కార్యం 1:8 ఈ మాట మనకుంది. అలాగే రెండవదిగా అత్యధికమైన శక్తి మనకు లభిస్తాదంట. 1 కొరింథీ 14లో 1:3 ఈ మాట ఉంది. దేవుని స్తుతించడానికి మనకు అధికమైన సామర్థ్యత లభిస్తదంట. మూడవదిగా చూస్తే ఆత్మీయ యుద్ధాలను అంటే శరీర పోరాటాలని మనం జయించడానికి తగిన శక్తి లభిస్తాదంట. ఎంత కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది ఏమైనా మనం తొనకము బెనకము అనేది మనకు దేవుడు 2 కొరింథీ 10:3-5 వరకు ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాయి. అవన్నీ చూడడానికి టైం లేదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. అలాగే నాలుగవదిగా ఒక అసాధారణమైనటువంటి సమృద్ధి జీవం మనకు లభిస్తుంది. యోహాను సువార్త 7:37 అలాగే 39 వరకు చూస్తే మనకి ఏం లభించింది? నిత్య జీవం లభించింది, సమృద్ధి జీవం లభించింది, పరలోక రాజ్యము, ఆయనలో ఉండే నిత్యత్వంలో చోటు మనకి లభించింది. ఎవరైనా క్రీస్తునందు నూతన సృష్టి అన్నట్టుగా దేవునిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ పొందుకుంటాం. సాక్ష్యం ఇచ్చే సామర్థ్యం, శక్తి మనకు లభిస్తది. అలాగే దేవుని స్తుతించడానికి, ఆయన్ని ప్రకటించడానికి సామర్థ్యం లభిస్తది. అలాగే ఆత్మీయ యుద్ధాలను ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. అలాగే ఒక అసాధారణమైన, ఎవరికీ లేనటువంటి గొప్ప జీవితం, మనకు అసాధారణమైన జీవితం దేవునిలో ఉన్నప్పుడు లభిస్తది. లోకంలో ఉండి లోకంలో కలిసిపోతే ఏం ప్రయోజనం? అంటికి మనం అయిపోతాం. అదే దేవునిలో అంటుకట్టుబడి జీవిస్తే ఆయన నిత్య రాజ్యంలోకి ప్రవేశాన్ని పొందుకొని నిత్యత్వంలోకి వెళ్తామనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి బాప్తిస్మం వల్ల మనం ఇవన్నీ పొందుకుంటాం ఆయనలోకి వచ్చినప్పుడు. ఇంకా ఈ బాప్తిస్మం ద్వారా విశ్వాసులు మరి ఏ వరాలు పొందుకుంటారంటే కృపావరములు పొందుకుంటారు, అలాగే ఆత్మ ఫలము పొందుకుంటారు. ఆత్మ ఫలం తెలుసు కదా మనకి, 9 కూడా మన జీవితాల్లో మనం పొందుకుంటాం అనేది, ఆ కృపావరాలు కూడా మనం పొందుకుంటాం అనేది, దేవుని యొక్క దైవాశీస్సులు మనం పొందుకుంటామని మనకు నేర్పిస్తున్నారు. దీని ద్వారా విశ్వాసులు ఆయన వరంలో పరిధిలోకి వచ్చేస్తారంట, ప్రవేశము పొందుకుంటారంట. సంఘంలో చక్కగా దేవుని వాక్యంలో నమ్మకంగా ముందుకి మనము వెళ్తామనేది, ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ శక్తి అనుభవాన్ని మందిరంలో పొందుకుంటామనేది కూడా మనము నేర్చుకుంటున్నాం. అలాగే ప్రతి విశ్వాసి తమకు ఇవ్వబడిన ఈ వరాల్ని ఉపయోగించుకుంటూ తాను మేలు పొందుకుంటూ ఇతరులకి మేలు చేసి కలిగించే వారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మరియు భాషలు మాట్లాడతారు, ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడతారు, కానీ భాషలు మాట్లాడిన అందువల్ల ప్రయోజనం కాదు, కానీ ఆత్మ వరములు మనం కలిగి ఉండాలని వాటిని మనం ఉపయోగించుకొని 1 కొరింథీ 14:1 ఆ వాటిని మనం పొందాలని, వాటి ద్వారా మనం మంచి జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాం. 9 ఆత్మవరాలు, ఆత్మ ఫలము 9 కూడా మనము పొందాలని మనం దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అలాగే ఇంకా అదే పరిశుద్ధాత్మ శక్తి అనుభవం వల్ల మనకి ఏం లభిస్తుందంటే యోహాను సువార్త 2:24-25 చూస్తే రోగులను స్వస్థపరిచే శక్తి మనకు లభిస్తుందంట, దురాత్మలను వెళ్ళగొట్టే శక్తి మనకు లభిస్తుందంట, అసాధారణమైన జ్ఞానం మనకు లభిస్తుందంట, అసాధారణమైన తెలివి మనకు లభిస్తుందంట. మరి దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మరి ఎంతో చక్కగా మనం అభివృద్ధిని పొందుతామనేది మనకి మార్కు సువార్త 16:17-18 కూడా మనం చూడొచ్చు. ప్రభువు మన పైన ఉన్నప్పుడు ఆయన కృప, మన పైన ఉన్నప్పుడు ఆయన కృప మన పైన విస్తరిస్తూ ఉన్నప్పుడు చక్కగా ఏమేం చేయగలమంట? సువార్త ప్రకటించగలం, స్వస్థపరచగలం, ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని విడుదల చేసే శక్తిని మనం పొంది ఉంటామంట. అలాగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి అలాంటి అసాధారణ సామర్థ్యము లోకంలో మనకు మాత్రమే ప్రభు కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా మనకు అంతో ఎంతో మన విశ్వాసాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన నమ్మకం బట్టి లభిస్తుంది అనేది మనం దీని ద్వారా మనం తెలుసుకోగలం. దేని వలన మనం ఆయన నూతనత్వంలోకి, ఆయన జన్మలోనికి మనం ప్రవేశించినప్పుడు
పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి విశ్వాసలో ఈ ఇన్ని సామర్థ్యాలు కూడా మనకి కనిపిస్తాయి, లభిస్తాయి అనేది మనం చూస్తాం. అలాగో అలాంటి యోగ్యత దేవుడు మనకు ఈ విధంగా మనకి ఇస్తూ ఉన్నాడంట. మరి ఈ ఆత్మవరముల ద్వారా ప్రభు అయిన క్రీస్తు మన శరీరాన్ని కట్టుతున్నాడంట. అవి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నుండి వచ్చినవి. 1 కొరింథీ 12:4 చూస్తే ఇవన్నీ చూస్తే, అయితే వారిలో కనబరిచినది మనం ఏ పని చేసినా మనలో కార్యం జరిగించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే కనిపించాలి మనలో, ఆయనే కనిపిస్తాడు. 1 కొరింథీ 12:7 ఈ మార్గంగా మనం వెళ్తే అసాధారణ రీతిలో మన జ్ఞానము, మన శక్తి దేవుని సన్నిధిలో మనము ప్రజెంట్ చేయగలిగిన వారమై ఉంటున్నామంట. భాషలతో మాట్లాడగలం, చూస్తాం అక్కడ కొత్త భాషలు మాట్లాడడం చూస్తాం. వాటికి అర్థములు చెప్పడం, దానియేలు ఎలాంటి కళల అర్థాన్నైనా చెప్పగలిగిన శక్తి కలిగి ఉన్నాం. యోసేపు కూడా అలాంటి శక్తి కలిగి ఉన్నారు. మరి చాలా మంది భక్తులు మనకు చూస్తాం అపొస్తలుల కార్యంలో భాషలతో మాట్లాడే వారిని మనం చూస్తున్నాం. 1 కొరింథీ 13:1 ఏది మనకు తెలియకుండానే మన నోట భాషలు వస్తున్నాయని మరి తెలుస్తుంది. మనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏం చేస్తాం? మొదట సంతోషం అయితే పాటలు పాడుకుంటూనే చేసుకుంటుంటాం పనులు. అదే దుఃఖం వస్తే కూడా కొంచెం దుఃఖం కొద్దిగా జోష్లని మామూలు పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటాం కదా. ఏదైనా మనము స్తుతించే దానిలోనే ముందుకి వెళ్తుంటాం. కాబట్టి దేవుణ్ణి స్తుతించేటప్పుడు పాట పాడతాం, అలాగే బాధలో ఉన్నప్పుడు కూడా పాటలు పాడుతుంటాం అనేది అది ఆత్మ దేవుడు మనలో పెట్టిన మరి ఒక అద్భుతమైన అవకాశం అని మనం చెప్పొచ్చు. మరి అలాగే 1 కొరింథీ 14:3 ఎన్నో రకాలుగా మనం దీవించబడతామని, భాషలతో మాట్లాడేదే కాకుండా, అర్థం చెప్పడమే కాకుండా, ప్రవచనాలు మాట్లాడడమే కాకుండా, మరి చక్కగా మన చుట్టూ ఉన్న వారిని కూడా మరి అలాగూ ఉండుటకు ప్రేరేపించే వారంగా ఉంటాము. కాబట్టి ఈ పనులన్నిట్లో మనము అలా ఇలా కాకుండా జాగ్రత్తతో మరి ఉండాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అందుకనే దేవుడు మనకి ఎన్నో బుద్ధి వాక్యాలు నేర్పిస్తున్నాడు, జ్ఞానవాక్యాలు నేర్పిస్తున్నాడు, ఆత్మల భారం పెట్టాడు, ఆత్మల వివేచన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక్క ఆత్మనైనా మనం దేవునికి సన్నిధికి రోజుకొకరికైనా స్వార్థ చెప్పాలనేది మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞగా ఉంటున్నది. ఇవన్నీ కూడా చూస్తే దేవుడి పరిశుద్ధాత్మ శక్తి మనకు ఎలాగో బయలుపరచబడుతుందంటే, మరి పరిశుద్ధాత్ముడు ఆయన తన శక్తి ద్వారా విశ్వాసిని ఈ లోకంలో నుండి విడిపించి దేవునిలోకి తీసుకొని వస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకుని వస్తున్నప్పుడు, రోమా 8:5-13 వరకు చూస్తే శరీరానుసార ప్రవర్తనను మనము మరణింప చేసుకోవాలి. మన శరీర కార్యాలు ఏవి కూడా మనలో ఇంకా ముందుకి ఉండకూడదు. కాబట్టి శరీరానుసారులుగా మనం ఉండకూడదని దేవుడు ఆయన పోలికలో ఎలా మహిమ శరీరంతో జీవించాడు, మహిమ కార్యాలు చేశాడు, అలాగే మనం కూడా మన శరీర కార్యాలని కొన్ని విడిచిపెట్టి మనలో ఉన్న కార్యాలని వదిలిపెట్టాలని ప్రభు నేర్పిస్తున్నాడు. రెండవదిగా ఆయన పోలికలోనికి మనం మార్చబడుతూ మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము మార్చబడుతూ ఉన్నామంట. 2 కొరింథీ 3:18 ఎలాగంటే మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను చూసినప్పుడు అద్దం చూస్తే ఎలా ఉంటుంది, మన ముఖం ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. ఏమైనా కొత్తగా కనిపిస్తుందా? ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఎట్లాగంటే ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయాలని, అలా చేస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి పొందుతూ దేవుని యొక్క ఆత్మ పోలికలోనికి మనం మార్చబడుతున్నామని మరి ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. అలాగే పరిశుద్ధపరచబడట అంటే ఇంకొక అర్థం ఏంటంటే, ప్రతి విశ్వాసి జీవితంలో ఇందాక చూసుకున్నట్లు ఆత్మ ఫలమును ఫలింప చేసుకోవాలి. ఎన్ని చూసింది ఏవేవి ఉన్నాయి? ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసము సాత్వికం కూడా కలిగి, అది ఆశ నిగ్రహం కూడా, ఈ 9 ఆత్మ ఫలం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఈ 9 రకాల ఆత్మ స్వభావాలు, ఆత్మఫల స్వభావాలు మనకు కూడి
కలిగి ఉండి మన జీవితాల్లో వాటిని పంచువారంగా ఉండాలని ప్రభు మనకి ఆత్మ ఫలము ద్వారా నేర్పిస్తున్నారు. అలా ఉన్నప్పుడు మనం చక్కగా ఎదుగుతామంట, చక్కగా పరిపక్వత పొందుతామంట. అది క్రైస్తవ జీవితానికి పరిపక్వత చాలా అవసరం అనేది మనకు ఏది కూడా మనకు వెంటనే కనపడదు. మనం రిజల్ట్ వెంటనే మనం చూడలేం, కానీ కొంతకాలం అయిన తర్వాత మనకి దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు ఎంతో సంతోషపడతాం. అరే, ఒక చిన్న మొక్క నాటినప్పుడు అది పెరిగి పెద్దదైనప్పుడే కదా మనకు సంతోషం కలుగుతుంది. అది పెరగకపోతే 2 రోజులైనా, 3 రోజులైనా, నెల రోజులైనా అది ఎట్లా ఉండింది అట్లే ఉంటే మనకు సంతోషం ఉండదు. ప్రభు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. అలాగా ఆత్మ ఫలము మనం ఫలించాలని ప్రభు మనకి ఈ మాట ద్వారా నేర్పిస్తున్నాడు. ఇంకా ఎన్నో రకాలుగా మనం మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. ఇంకా మనం ఎలా ఉండాలంటే విశ్వాసులను చక్కగా ప్రభులోకి నడిపించే వాళ్ళంగా ఉంటే మనల్ని విశ్వాసులను ప్రభు మనకు ఇస్తాడనేది చూస్తున్నాం. ఇంకా మనం ఎలాగ ఉండాలంటే అంతరంగ సాక్ష్యము కలిగి ఉండాలి. రోమా 8:16 1 యోహాను 2:27 మాట మనం చూస్తాం. అంతరంగ సాక్ష్యము కలిగి ఉండాలి దేవునితో అనేది మనం చూస్తాం. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరికలు మరి అవన్నీ విశ్వాసమైన మనం పొంది ఉండాలి అనేది కూడా. మరి మొదట్లో స్వార్థ ప్రారంభమైన మన జీవితం ప్రారంభమైన అన్ని కూడా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ తర్వాత దేవుళ్ళు అలాగే మనం ఉన్నప్పుడు ఒక స్థిరత్వము ఏర్పడుతుంది, ఒక నిశ్చలత మనకు కలుగుతుంది. అప్పుడు దేవుని మార్గంలో మేము ముందుకి కొనసాగువారంగా ఉంటామనేది. మరి ఇలాగూ ఆయన పరిశుద్ధాత్మ వరములు కొంతమందికి ఇచ్చి నడిపించాడు. వారిని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ ప్రభు తన శిష్యులుగా ఎంచుకునే ముందు వారిని వారు ఎవరంటే సౌలు, బర్నబా మరి ఇతరులు. వీళ్ళు అపోస్తల కార్యంలో 13:2 ఒకసారి చూడండి సిస్టర్, కుమార్ సిస్టర్. అపోస్తల కార్యంలో 13:2. తీస్తున్నాను. 13. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. చదవనాక చాలు, ఇంతే చాలు. చూడండి అక్కడ ఎలాగో ప్రభు వాళ్ళని ఎన్నుకున్నాడంట. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడి. ఎవరినైతే ఎంచుకుంటాడు ఆయన వారిని ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాపాడుకుంటాడు అనేది చూస్తున్నాం. ఆ కార్యం ఎక్కడ చేయవలనో కూడా ఇంతకుముందు కూడా మనం చూస్తాం. శిష్యులను పంపించేటప్పుడు ఒక్క సంచి మాత్రమే వేసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలుచుకుంటేనే వాళ్ళ ఇంట్లో వెళ్ళాలి, లేదంటే పక్కకి వెళ్ళిపోమని చెప్తున్నాడు. అలాగూ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే సెలవుకైకి వచ్చి అక్కడి నుంచి ఓడ ఎక్కి కుప్రకు వచ్చి ఇదంతా కథ మనకు తెలుసు. కాబట్టి ప్రభువు బర్నబాను సౌలును ఎలాగూ తన పనికి ప్రత్యేకపరుచుకున్నాడు, తన పరిశుద్ధాత్మ శక్తిని వారి యందు ఎలాగూ ఏర్పరచుకున్నాడు మనం చూస్తాం. అలాగే ఆయన ఎక్కడ ఏ కార్యం చేయాలో కూడా తెలుపుతూ ఉన్నాడంట. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అపోస్తల కార్యంలో 16:16 చూడండి సిస్టర్. అది కూడా అపోస్తల కార్యంలో 16:6. 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగా అనేక దినములు చేయుచుండెను గనుక ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు? ఎక్కడ కార్యం చేస్తున్నాడు? అక్కడ పుతను అనే దయ్యం పట్టిన స్త్రీని మనకు చూపిస్తున్నాడు.
అలాంటి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచే ప్రదేశాలలో మనము వెళ్ళకూడదనేది మనకు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తున్నాను. మరి ఇంకా శిష్యులు ఎలా మేము బోధించాలి, ఎలా చెప్పాలి, మాకేమీ రాదే, మేము ఎలాగ వెళ్ళాలి అన్నప్పుడు ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుడు వారికి ఏం చెప్తాడని కనిపెడుతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ సంఘముతోనూ సంఘ నాయకులతోనూ మాట్లాడి వారు సరైన నిర్ణయములు సామర్థ్యం ఇచ్చి మరియు ఆ కార్యం సరైన దిశలో కొనసాగినట్లు చేశాను. అపోస్తల కార్యములు 15:28 ఈ మాట ఉంది. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారంను మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అని చెప్తుంది. ఇలాగూ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడు అనే దినమెలా వృద్ధుల చేత పొగడబడుతున్న దేవుడు కనుక ఆయన పరిశుద్ధాత్మ శక్తిని శిష్యులకు మరి చెప్పుటకు కానీ, ఏ సందర్భాల్లో చెప్పాలని కానీ, ఎంత వివేకం కలిగి ఉండాలని, ఎలాంటి చోట్ల మరి వెళ్ళాలని, ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తున్నట్టుగా మనము అపోస్తల కార్యం అన్ని అధ్యాయాల్లో కూడా మనం చూడగలం అక్కడ. కాబట్టి మరి ఈ ఈ పరిశుద్ధాత్మ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కానీ పరిశుద్ధాత్మ గురించి మనకు కొన్ని చిహ్నాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన తన పరిశుద్ధతను మనకి ఏ విధంగా కనబరుచుకున్నాడు, పరిశుద్ధాత్మను మనం ఎలాగో ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి సందర్భాల్లో చూడగలం అనేది ఆయన గురించి మరి లేఖనాల్లో వర్ణించబడిన సందర్భాలు కొన్ని మనం చూసుకొని మన వాక్యాన్ని ముగించుకున్నాం. కొన్ని చిహ్నాలని చూసుకొని, గుర్తుల్ని చూసుకొని, పరిశుద్ధాత్మని యొక్క సిగ్నేచర్స్ మనం చూసుకుని, సైన్స్ మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆయన పరిశుద్ధాత్ముడని తెలియజేయ చిహ్నాలు మనకి కొన్ని ఉన్నాయి. వాటిని చూసి మనం దాటి వెళ్దాం. సిస్టర్ ఇప్పుడు చదవాలి మీరు. యోహాను సువార్త 1:32. 1:31. నేను ఆయనను అక్క 32 అక్క. 32. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను చాలండి. ఇక్కడ ఏమి ఆయన ఒక గుర్తుగా ఆయన్ని మనం ఎలాగ చూడగలము, ఆయన చిహ్నం ఏంటంటే కదా, ఎంత చక్కగా మనకడ యోహాను సువార్త 1:32 ఆ మాట మనకి పావురము, ఆయన రూపం ఎలాగ మనకి కనిపిస్తుంది. పావురము, పావురం అంటేనే తెలుసు, వరల్డ్ వైడ్ పావురాన్ని శాంతి చిహ్నంగా చూస్తున్నాం. దాని ముక్కున తుంచబడిన ఒలివ మొక్క కూడా కనిపిస్తుంది. నోవ ఓడ నుంచి బయటకు వచ్చిన ఆ చిహ్నాన్ని ప్రపంచం అంతా ఇప్పుడు వాడుతున్నారు, మనకు తెలుసు. కాబట్టి మొదటి చిహ్నం ఏంటంటే పావురము. మళ్ళీ మీరు వచనం బాగా స్టడీ చేయండి, ఇంకా మనకు చాలా విషయాలు మనకి నేర్చుకోగలం. రెండవది యోహాను సువార్త 3:8 సిస్టర్. 3:8. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనేను. అందుకు రెండవది ఏంటండి? గాలి. మనం చూడగలమా? దాని శబ్దం జుయ్యమని వింటాం. ఇప్పుడు అక్కడ విజయవాడ, వయనాడులో వచ్చిన ఫ్లడ్స్ వల్ల మనము ఆ శబ్దం ఎదురు గాలులు వింటాం గాని చూడగలమా? ప్రభు కూడా ఆయన గాలిని గద్దించిన దేవుడు. మరి ఓడలో వస్తున్నప్పుడు తుఫాన్ని ఆపిన దేవుడు, సముద్రాన్ని మరి గాలిని గద్దించిన దేవుడు. అక్కడ గాలిని మనం చూడలేమనేది చూస్తున్నాం. యోహాను 3:8లో రెండవదిగా, మొదటిది పావురము, రెండవది ఆయన చిహ్నంగా గాలిని మనం చూడలేం అనేది మనం చూస్తున్నాం. అలాగే మూడవది యోహాను సువార్త 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యంను ఎరిగినవాడు. సూచక క్రియలు కనుక. యోహాను 2:23. అవునక్క. కానీ అది కాదనుకుంటున్నాను.
సరే, కాదు. కానీ అది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా సందర్భం వస్తే చూద్దాము. వర్షము వర్షం రూపంగా కూడా మనము చూడగలం. అది ఎక్కడుందో మరి నేను 2, 3 రాసుకున్నాను. ఇంకేమైనా 25 అధ్యాయంలో ఉందేమో. సరే, వర్షము మూడవది ఏంటంటే వర్షము వర్షం. అనేది చూస్తున్నాం. 2:23 ఆ పై అధ్యాయంలో ఎక్కడైనా ఉందేమో. సరే, మళ్ళీ చూద్దాం లేండి అది. సరే, అది కనిపించట్లేదు కాబట్టి 4వదిగా ప్రవాహములు అంటే నదులు. యోహాను సువార్త 7:38, 39. యోహాను సువార్త 7. 38 అక్క. ఉమ్, ఉమ్, 37, 38. ఉమ్, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పింది. ఉమ్. చాలే. తన ఇక్కడ జీవజల 4 నదులు, జీవజలపు నదులు అంట. ఏమంటే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినం యేసు నిలిచి ఎవరైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకును. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, రూకలు లేని వారు నా యొద్దకు రండి, వచ్చి ఏమి ఇయ్యకైతే కొనుడి అంటున్నాడు కదా. ఉం? నా యందు విశ్వాసం ఉంచి వాడెవడు లేఖని చెప్పినట్లు వాటిలో నుంచి ఏం పారుతాయంట? జీవజల నదులు. జీవజల నదులు. సమరయ స్త్రీ కూడా జీవజల నదిగా మారినట్టుగా మనం చూస్తాం. ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏమంట మన కడుపులో నుండి జీవజల నదులు పారిన. నదులు అంటే ప్రవాహమే కదా. యోహాను సువార్తలో మనం చూస్తాం. అలాగే యెషయా 12:3, యెహెజ్కేలు 36:35. యెషయా కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. రక్షణాధారమైన బావులలో. చాలా చూస్తాం. యెషయా 12 అక్క. యెషయా 12:3లో రక్షణాధారమైన బావులలో ఉండి నీళ్లు. నీళ్లు నీరు చేదు. నీరు జలం అంటే ఏమి? జీవవాక్యమే, జీవజలం కదా. జీవాహారము, జీవజలము నేనే అంటున్నాను. రక్షణాధారమైన బావుల్లో నుండి మనం నీళ్లు చేరుకుంటున్నామని దేవుడు యెషయా గ్రంథంలో రాయించాడు. యెహెజ్కేలు 36:25 కూడా చూడండి. ముప్పై ఆరు 25. 36, 25. ఓకే. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదును. నూతన హృదయము, చాలండి. నూతన హృదయం, నూతన శుద్ధ ఆత్మ. జలము, అక్కడ శుద్ధ జలము అంటాడు కదా. జలం అంటే ఏంటి? నీరే కదా. నీరు. మరి ఎన్ని చూసాం ఇప్పుడు? పావురము, మరి గాలి, వర్షము, ప్రవాహము, నదులు, అలాగే నీరు, జలము. ఇప్పుడు 5వదిగా మనం 6వదిగా లూకా సువార్త 4:18 చూడండి. తైలము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, చదవండి చదవండి సువార్త ప్రకటించుటకై. అక్క, చదవండి. బీదలకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఎవరి కొరకైనా ప్రభువు ఆత్మ మనకు కనిపిస్తుంది. బీదలకు సువార్త ప్రకటించుట ఆయన నన్ను అభిషేకించును. అభిషేకం దేంతో చేస్తాం మనం? ప్రభు మనల్ని అభిషేకిస్తున్నది, రాజులను అభిషేకించేది తైలమే కదా. తైలము. ఆయన నన్ను అభిషేకించును. మనం కూడా ప్రభువు చేత, ఆయన వాక్యం చేత అభిషేకించబడ్డాం. చెరలోనున్న వారికి విడుదలను ఎప్పుడైతే ప్రభులో మనము అభిషేకం పొందుతామో ఆ తైలము మరి మనకు అక్కడ కనిపిస్తుంది. అభిషేకించను అన్నమాట. 7వది తైలము.
ఎనిమిదవదిగా చూస్తే మత్తయి సువార్త 3:18. మత్తయి సువార్త 3:18. అక్క మత్తయి సువార్త 3:17 ఉన్నాయి. 17 వచనాలు 17 వచనాలు నేను చెప్పాను 11. 3:11. ఓకే. అన్నానా? మారు సారీ. మనస్సుని మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును కదా, ఎంత బాగా చూడండి. ఇంతకు ముందు లూకా సువార్తలో కూడా చూసాము, ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాము. ఏంటంటే అగ్నితో మనకి పరిశుద్ధాత్మ అగ్ని చేత మనకు బాప్తిస్మం ఇస్తున్నా. అగ్ని అంటే మనల్ని ప్రభు దహించు అగ్ని అన్నాడు కాబట్టి ఆయన మనల్ని అగ్ని చేత అది శుద్ధి చేస్తాడు అనేది చూస్తున్నాం. అలాగే 9వదిగా సంఖ్యాకాండము 9:15. సంఖ్యాకాండము 9:15. సుశీల ఇంకో 5 minutes. 9:15 అక్క. 9:15. వారు ఓకే. మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. ఎక్కడంట ఇంకోసారి చదవండి, గట్టిగా చదవండి. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు మేఘము ఎట్లంట వాళ్ళు అది గుడారం పైన మరి మేఘము ఆవరించిన మేఘంగా ప్రభు అక్కడ ఆవరించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఉదయము సాయంత్రం కూడా ప్రభు మేఘం వల్లే వాళ్ళని కప్పి ఉండడం మనకు అనిపిస్తాం. అలాగే 2వ దినవృత్తాంతములు 5:13. నేను ఇది చూస్తాను, మీరు 1 కొరింథీ 10:1-2 చూడండి సిస్టర్, కుమార్ సిస్టర్. నేను దినవృత్తాంతము తీశాను, అది నేను చదువుతాను. 1 కొరింథీ 10:1-2 చూడండి. 2వ దినవృత్తాంతంలో 5:13 ఏముందంటే, వారితో కూడా బూరలు ఊరు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలువెళ్లి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిపి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. అక్కడ కూడా ప్రభువు మేఘరూపిగా మనకి అక్కడ కనిపిస్తుంది. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొని ఉందంట. ఆయన మేఘం, యెహోవా మేఘము మందిరం నిండా నిండెను అని చూస్తుంది. మేఘము మనకి ఇక్కడ సంఖ్యాకాండంలో దినవృత్తాంతంలో మనకి మేఘరూపిగా కనిపిస్తుంది. ఇంకో చదవండి సిస్టర్. 1 కొరింథీ 10:3-4 అక్క. 1-2 సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరినూ సముద్రంలో నడిచిపోయిరి. అందరినూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూసారా, ఇక్కడ చూస్తే అక్కడ కూడా ఒకే మేఘం కింద అందరూ పరిశుద్ధులందరూ ఒకే బండలోది తాగారు, ఒకే మాట మీద ఉన్నారు, ఒకే పానీయం తాగారు, ఒకే అన్ని ఏక స్వభావము ఏకాత్మ కలిగి ఉన్నారని మనం చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే. మనమంతా కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తి కిందికి, ఆయన రూపం కిందికి రావాలి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ బండ ఆనుకొని మనం జీవించాలి అనేది ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. చివరిగా చూసుకొని మనం ముగిస్తాము. ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30.
ఓకే. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలా సిస్టర్. ఎంత చక్కగా చూడండి. మనం ఎలాగంటే ఆయన ముద్రయే ఉన్నామంట. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ స్వభావాన్ని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనము దుఃఖపరచుకుడి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? విమోచన దినం వరకు, మనము వెళ్ళిపోయే వరకు కూడా దేవుని చేత ఆయనతో పాటు తీసుకెళ్లే సమయం వరకు కూడా మనం ఎలా ఉండాలంట? ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన ముద్రయే ఉన్నాం మనం కదా. దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ముద్ర యందు మనం నిలిచి ఉండాలి. సాతాను ముద్రలకి లోబడి వెళ్ళకూడదు. ప్రభు ముద్ర, ప్రభు బండ అనుకుని జీవించాలని నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఆత్మతో చిహ్నాలుగా ఎన్ని చూసాం? ఒకటి పావురము, మరి గాలి, వర్షము. వర్షము హిమమును అని ఉంది ఒక చోట, అది వచనం గుర్తు రాలేదు. మళ్ళీ మీకు ఎవరికైనా గుర్తిస్తే చెప్పుదురు, నేను రాసుకుంటాను తర్వాత. ఆ ఇంకోటి ప్రవాహములు, నదులు. అలాగే నీరు, జలము. నెక్స్ట్ తైలము, అభిషేకము, అగ్ని. ఇంకా ఆయన మనం మాట వినకపోతే ఆడని అగ్నితో మనల్ని కాల్చి పడేస్తాడు. కాబట్టి అగ్ని, మరి తర్వాత మేఘము. ఒకే మేఘం కింద ఒకే మనసు కలిగిన పరిశుద్ధుల్ని మనం చూసాం అక్కడ. అలాగూ ముద్ర, ఆయన ముద్రగా విమోచన దినం వరకు, మనం ఎత్తబడే వరకు కూడా ఆయన ముద్ర కింద మనం జీవించాలని ఎఫెసీ 4:30 ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ వరములు మనం కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధ ఫలాన్ని కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉండాలి. ఆయన దీవెనలన్నీ కూడా మనం పొంది జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ గుర్తులన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, మరి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క నడిపింపును ఎన్ని విధాలుగా మనకు బయలుపరిచిందో చూద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి ఇంకొని చూద్దాం. ఆయన ఎలాంట? పావురం వంటి సున్నితత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. నిజమే కదా. ఆయన శరీరం బహు సున్నితమైనది, సుందరమైన శరీరం, బహు కోమలమైన శరీరం కలిగిన ప్రభు మనకి. పౌరం అంతా పరిశుద్ధుడు కదా. ఆయన వాయువు వలె స్వతంత్రం కలిగినవాడు. ఎక్కడికైనా దూసుకొని పోగలిగిన గాలి. కొంచెం కిటికీలు తీసేస్తే గాలి చొచ్చుకొని వచ్చేసింది, దొబ్బుకొని కిటికీల్ని, వాకిళ్ళని కదా. ప్రభువు వాయువు వలె స్వతంత్రుడు, అలాగే వర్షం వలె బలం కలిగిన వాడు. ఇంకా మరి ఆయన ప్రాణం నిలబెట్టి ఇన్ని లక్షణాలు కలిగిన వాడు. అన్నం లేకపోయినా ఉంటాం, నీళ్ళు లేకపోతే ఉంటామా? కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టి జలము వంటి వాడు. తైలము ముందు మనకి కొత్త నిబంధనలు కూడా చెప్తారు కదా. ఎవరికైనా అనారోగ్యం వస్తే సంఘ పెద్దలు వెళ్ళి తైలం రావాల్సి ప్రార్థన చేయాలన్నారు కదా. కాబట్టి తైలము ఏమిస్తుందంట? స్వస్థత ఇస్తుంది. అలాగే ప్రత్యేకించబడేటువంటి ప్రతినిధి అగ్నిలే మనల్ని కాపాడుతూ వస్తున్నాడంట. అగ్ని వలె మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడంట. ఆయన సన్నిధి మేఘం వలె చల్లని ధనాన్ని మనకి ఇస్తుందంట. ఆయన ముద్ర వలన మనము భద్రతలోనికి తీసుకురాబడ్డామంట. ఒకే మేఘం కిందికి మనం నడిపించబడ్డట్టుగా ఒక ముద్ర మనం చివరిగా విమోచన దినం వరకు ఆ ముద్ర కిందికి రావాలని మరి ప్రభు తన ముద్ర అనే భద్రతను మనకి ఇచ్చున్నాడు. కాబట్టి ఇన్ని చిహ్నాలు ఆయనే అయి ఉన్నాడు. అందుకే నేనే అంట, నేను ఉన్నవాడను అనువాడను అంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఈ లోకాన్ని ఏలుతున్న రారాజుగా మనం ప్రభుని చూసాం. దైవత్వంలో పరిశుద్ధాత్మ శక్తికి ఉన్న ప్రత్యేక వ్యక్తిగా మనం దేవుని చూస్తాం. ఆయన సంపూర్ణత కలిగిన ప్రభుని మన సంపూర్ణ హృదయంతో, నిన్ను మనసుతో ఆహ్వానిస్తే మనకు మంచి పరిశుద్ధాత్మ శక్తి అనుభవాన్ని, పూర్ణ శక్తి బలాన్ని మనకు దేవుడు ఇచ్చివాడుగా ఉంటుంది. దేవుడు అలాంటి శక్తిని మనందరికీ కూడా దయచే శక్తిని ఆయన మనకి ఇచ్చినట్టుగా
దేవుడు ఇచ్చిన మాటల్ని మనందరి కొరకు దీవించి ఆశీర్వదించండి. అందరికీ వందనాలు.